రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి డివిజన్లో గల పాపిరెడ్డి కాలనీ తదితర కాలనీల నుంచి చందానగర్ వైపు వెళ్లే చందానగర్ రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద నెలకొన్న సమస్యను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సంబంధిత అధికారులతో చర్చించి స్థానిక ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాహనదారులకు ఉపయోగపడేలా అండర్ బ్రిడ్జ్ ను అందుబాటులోకి ఉండే విధంగా తీసుకొచ్చారు. ఇందులో భాగంగా అండర్ బ్రిడ్జ్ వద్ద సీపేజ్ వల్ల వచ్చిన నీటిని తొలగించిన పనులను జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ ఏఈ భాస్కర్ తో పాటు తదితర కాలనీ వాసులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సమస్యను మరలా తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, పాపిరెడ్డి కాలనీ ప్రెసిడెంట్ కొండలరెడ్డి, వార్డు మెంబర్ రాంబాబు, వార్డు మెంబర్ శ్రీకళ, లింగారెడ్డి, సందయ్య నగర్ కాలనీ ప్రెసిడెంట్ బస్వరాజ్, రమేష్, ప్రభాకర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కుమారి, సుధారాణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గత వర్షాకాలం నుంచి ఇప్పటి వరకు 10 సార్లు మనము వర్షాకాలం అయిపోయిన తర్వాత 10 సార్లు వాటర్ తీపియడం జరిగింది. అయినా కూడా స్వీపేజ్ వస్తూ ఉంది. మొత్తం స్వీపేజ్ని అరికట్టడానికే మరి ఈ గారిని చెప్పడం జరిగింది. వాళ్ళు ఒక ఎస్టిమేషన్ వేసిండ్రు. సైడ్లో చిన్నగా 4 ఇంచుల మందం సీసీ రోడ్ రైజ్ చేసి ఒక వాటర్ అంతా ఒక దగ్గరికి సమకూర్చి అక్కడ నుంచి పంపింగ్ చేసే విధానాన్ని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ సీజన్లో ఇది మొత్తం కూడా అందరికీ అందుబాటులోకి వచ్చినట్టుగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇక నానా రకాలుగా ఒక్కరొకరు వచ్చి పోజులు కొట్టి ఫోటోలు తీసుకొని పోతూ ఉన్నారు. మన చేసినదంతా అవతల వాళ్ళు చేసారు, అప్పుడెప్పుడో చేసిండ్రు. ఇప్పుడు నా ప్రయత్నంగా నేను పనిచేస్తూ ఉన్నాను. మరి నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ ఖచ్చితంగా ఈ అండర్ బ్రిడ్జ్ అందరికీ అందుబాటులోకి రావాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి అనుగుణంగానే పనిచేస్తూ ఉన్నాం. ఇంతకుముందు డ్రోటింగ్ కూడా చేయించడం జరిగింది ఇది స్వీపేజ్ గురించి. మళ్ళీ కూడా ఇప్పుడు ఇంజనీర్ గారు చెప్తా ఉన్న ప్రకారం ఏంటంటే శాశ్వతంగా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో 4 ఇంచుల మందం సీసీ కవర్ చేసి ఎక్కడైతే వాటర్ ఫ్లో అవుతుందో ఆ వాటర్ అంతా ఒక దగ్గరికి సమకూర్చి అక్కడ సంపు ఏర్పాటు చేసి ఆటోమేటిక్ ఒక మోటార్ పెట్టేసేసి షిఫ్ట్ చేయాలనేది ప్లాన్ చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా ఇది అందరికీ అందుబాటులో వచ్చేట్టుగా పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అందరికీ ఉపయోగపరంగా మరి పాపిరెడ్డి కాలనీ వాసులకు కానీ, రాజీవ్ గృహ కల్పకు కానీ, రాజీవ్ స్వగృహ కానీ, సందయ్య నగర్ కానీ మరి కాలనీ వాసులకి చాలా అప్రోచ్ దగ్గరగా ఉంటుందని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా పనిచేస్తాము. చాలామంది వచ్చి ఫోటోలు దిగి పోజులు కొట్టిపోతూ ఉంటారు. ఇప్పుడు పోజులు కొట్టడం కాదు, పనిచేసేటోని చూడాలి. ఏదో ఫోటోలకు పోజులు ఇచ్చడం కాదు. పనిచేసేవాడిని నేను, మమేకం ప్రజల్లో ఉండి పనిచేసేటోని నేను ప్రచారానికి దూరంగా ఉంటా. నేను పనిచేసే విధానాన్ని మీరు చూస్తున్నారు, నేను చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ప్రజలందరూ కూడా గుర్తించాలి, పనిచేసే వాళ్ళ గురించి ఆలోచన చేయండి అని చెప్పి థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.